ఫేవర్ రెసిపీ కట్టు బరుగులు. చింతకాయ పులుసు పెడుతున్నాను. శుభ్రంగా కడిగేసుకుని చింతకాయలు ఉడికించేసుకుందాం. చింతకాయలు ఉడికించేసుకుని ఇలా రసం తీసేసుకోవాలి. పేస్ట్ పట్టుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. పసుపు వేసుకుందాం. ఉడక కారం, చింతకాయ రసం అంతా వేసేసుకుందాం. ఈ కట్టి చేపలన్నీ పేసేసుకుందాం. ఉడికిన తర్వాత అప్పుడు మసాలా వేసుకుందాం. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నూరిన మసాలా వేసుకుంటే బాగుంటుంది ఏ కూరలో అయినా. అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం. మీరు కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చింతకాయ పులుసులోకి. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. కూర అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం కొత్తిమీర వేసుకుందాం. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.